హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. సంక్రాంతి పండుగ వస్తూ ఉంది. క్రిస్మస్ పండుగ నిన్న అయిపోయింది. దీపావళి కానుకలు లేవు, క్రిస్మస్ కానుకలు లేవు. సంక్రాంతికైనా ఏదైనా ప్రభుత్వం కానుక ఇస్తుందా? ప్రజలకి ఏమైనా లబ్ధి జరుగుతుందా? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలలో కురిపించిన హామీల వర్షానికి ఏ ఒక్కటైనా రాలుస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జూన్ మాసంలో రైతు భరోసా, జూలై మాసంలో ఫీజు రీయింబర్స్మెంటు, విద్యా కానుక, విద్యా వసతి, ఇట్లా నెల నెలకి కూడా ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క నెలలో ఇస్తూ పోయేది. జనవరి మాసం వచ్చిందంటే అమ్మఒడి ఖర్చులతో ఫీజులు కట్టడమే కాదు, వాళ్ళ సంబరాలు, బట్టలు కొనుక్కోవటం ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. సంక్రాంతి కానుక ఇలాంటివి పండగలు వస్తే ఏదో ఒక బెనిఫిట్ మాకు ప్రభుత్వం నుండి వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తుంటే, చాలామంది విశ్లేషకులు మాత్రం పండగలకి కానుకలు నిల్లు, మద్యం గంజాయి ఫుల్లు అని అంటున్నారు. పండగలకి కానుకలు ఇచ్చేది లేదు. ఈ కూటమి ప్రభుత్వం మద్యాన్ని ఏరులై బారిస్తూ ఉంది. మద్యం షాపుల్లోనే మద్యం తాగిస్తూ విపరీతంగా మద్యం రాయిళ్ళ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మద్యం షాపుల్లోనే మద్యం తాగుతూ బయటకు వచ్చి ఉచ్చలబోస్తూ దాన్ని పోయే మహిళల్ని ఏడిపిస్తున్నారు. వీళ్ళు ప్రజలకు చేసేదేమీ లేదు కానీ, ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చేదేమీ లేదు కానీ మద్యాన్ని విపరీతంగా తాగిస్తున్నారు. గంజాయి కూడా విపరీతంగా రాష్ట్రంలో సాగుతూ ఉంది. గంజాయి మత్తులో మహిళలపై మరియు వృద్ధులపై దాడులు కూడా జరుగుతున్నాయి. మొన్న కోస్తాలో ఒక వృద్ధుడిపై గంజాయి మత్తులో దాడి చేశారు. అదేవిధంగా మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఏ పార్టీ అయినా కానీ, అది మన పార్టీ అయినా కానీ, గంజాయిని ప్రోత్సహించే వాళ్ళు, గంజాయిని నడిపించే వాళ్ళు నేను మాట్లాడను, వాళ్ళని దగ్గరకు కూడా రానిను అని ఆయనే అన్నారంటే, అధికార పార్టీలో గంజాయిని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో అయ్యన్న పాత్రుడు గారి మాటల్లోనే మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఎన్నికలలో ఇచ్చిన హామీలను తొంగలోకి దొక్కిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలకు ఏదైనా ఇచ్చే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే మీరు హామీలు ఇకపోతే మీకు ఓట్లు పడేటివి కావు. జగన్మోహన్ రెడ్డి గారు కుష్కా పెట్టారు, మీరు బిర్యానీ పెడతానంటే బిర్యానీకి ఆశపడి ఓట్లు వేశారు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లు ప్రజలు కూడా అదే విధంగా అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాల కన్నా చంద్రబాబు నాయుడు తల్లికి వందనం, ఒక్కొక్క మహిళకు నెలకు 1,500 రూపాయలు, రైతు పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇస్తాడు. అదేవిధంగా సూపర్ 6 హామీల్లో విపరీతంగా విచ్చలవిడిగా హామీలు ఇచ్చేసి ఈరోజు ప్రజలు 7 నెలలు కంప్లీట్ అవుతా ఉన్నా ఒక్క హామీ కూడా మా చేతికి రాలేదు. ఆ ఉచిత గ్యాస్ అంటూ అరాకొరాగా సంవత్సరానికి 3 సిలిండర్లు అని అన్నారు. ఆల్రెడీ నవంబర్కు ఒక సిలిండర్ అయితే వచ్చింది కానీ మళ్ళీ ఎప్పుడో ఏప్రిల్ తర్వాత అంట మరో సిలిండర్ వచ్చేది. దీనివల్ల మాకు ఒరిగేది ఏముంది అని జనాలు అనుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుకగా తల్లికి వందనం ఇస్తుందా లేదా? లేకపోతే పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైనా ఇచ్చేది ఉందా? లేకపోతే రైతులకు పెట్టుబడి సాయం 20,000 ఎప్పుడు ఇస్తారు అని రైతులు, అటు విద్యార్థులు, ఇటు మహిళలు కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు సంక్రాంతికైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కరుణిస్తాడా లేదా అని వాళ్ళు ఎదురు చూపులు ఫలిస్తాయో లేదో కూటమి ప్రభుత్వం తేల్చాలి.